అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. వృషభ రాశి వారికి ఈ వారంలో ఎలాంటి యోగాలు ఉంటాయి, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతోంది. వృషభ రాశి అధిపతి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశిలో సంచారం అంటే స్వక్షేత్రంలో ఉండటం వల్ల శుక్ర అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. అట్లాగే రుణ బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి. అట్లాగే సినీ రంగంలో ఉండేవారు కూడా విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే విద్యాపరంగా చదువుకునే వారికి జన్మస్థానంలో బుధుడు గురుడు ఉన్నారు కాబట్టి చక్కటి చదువు, చక్కటి తెలివితేటలతో చక్కటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగస్తులు గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఈ వారంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే పంచమంలో కేతు సంచారము, ఏకాదశంలో శని సంచారము, దశమంలో శని సంచారము, ఏకాదశంలో రాహు సంచారము, ఇవన్నీ కొన్ని అనుకూలతలు ఉన్నాయి వీళ్ళకి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. లగ్నంలో విశేషముగా శుభగ్రహ సంచారము, ఒక రవి ఒక్కడే పాపగ్రహం అవటం వల్ల లగ్న రవి కూడా ఒక రకంగా విశేషకారకుడే కాబట్టి చక్కగా ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారిపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఆంజనేయ స్వామికి విశేషముగా ఆకుపూజ చేయించుకోవటము, అట్లాగే వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజ సంచారానికి కుజుడికి పరిహారం చేసుకోవటము, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు విశేషముగా 7 రకాల ఎర్రటి ద్రవ్యాలతో విశేషమైన అభిషేకము, 7 రకాల పుష్పాలతో అర్చన పూజ చేయడం ద్వారా గ్రహ అనుకూలత కలిగి సుఖ సంతాలతో ఉండడం జరుగుతారని తెలియజేయడం జరుగుతోంది.